వెల్కమ్ బ్యాక్. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక జాబ్ అప్లికేషన్ కూడా రాయలేరు. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు, అంటే ప్రతి ఏటా కూడా 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి అంత స్కిల్ ఉండట్లేదు, స్టాండర్డ్ ఉండడం లేదు అని మాట్లాడారు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వారి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు అలా నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్పిన ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ బేస్డ్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయిన ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటే పేరెంట్స్కి తెలియదు కదా. సంవత్సరానికి 1,10,000. సార్, అంటే మీరు జంజీలను విమర్శిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద నోరు పారేసుకున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ రేవంత్ క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై హరీష్ స్పందించారు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడాడో తెలియదు. నువ్వు చేసేది లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్టాండర్డ్స్ అంత దారుణంగా పడిపోయాయి సార్. ఒక ప్రొఫెసర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటారా అని హరీష్ అడిగాడు. సో అందులో ఈ విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ అనలేదు. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ గా మారింది అని. ఆ పదము టోన్, సీఎం మాట్లాడినంత టోన్ చూస్తే ఏదో ఇన్సల్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడినట్టే లేదు. అది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా పడిపోతున్నాయి అనే అంశాన్ని రైజ్ చేసే విధంగా ఉంది. అందువల్ల ఆయన కూడా క్రిమినల్ వేస్ట్ అన్న పదం వాడడం కరెక్టా కాదా, ఇంకేదన్నా వేరే పదం వాడాల్సి ఉండేనా, అది సెమాంటిక్స్ ఇష్యూ. అది నాకు అంత ఇంపార్టెంట్ కాదు. పాలిటిక్స్ లో సహజంగానే ఓ నాయకుడు ఒకటి మాట్లాడితే ఇంకో నాయకుడు దాంట్లో తప్పులు వెతుకుతారు, అది రాజకీయాల్లో భాగం. కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ హారబుల్ గా ఉందన్నమాట నిజం. ఇది కాదని ఎవరైనా అనగలరా? ఇది రియాలిటీ కదా. మనము ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. ఓ పదం అటా ఇటా తర్వాత చర్చించుకోవచ్చు, పదాలు ముఖ్యం కాదు. ఎసెన్స్ ఏంటి? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఘోరంగా ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఘోరంగా లేదు అని ఏ రాజకీయ పార్టీని చెప్పగలుగుతారో? అద్భుతంగా ఉంది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇండియాలో కానీ వండర్ఫుల్ గా ఉందని చెప్పగలుగుతారా? మీరు నాస్కామ్ రిపోర్ట్లు చూడండి, మీకు సిఐఏ రిపోర్ట్లు చూడండి, అసోచామ్ రిపోర్ట్లు చూడండి. ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ వెరీ వెరీ లో అని చెప్పి ప్రభుత్వ నివేదికలు కాదు, కార్పొరేట్ రంగ నివేదికలే చెప్తున్నాయి కదా. మీరు మాకు ఎల్ఎన్టీ చీఫ్ చెప్పాడు, మాకు ఒక టాలెంటెడ్ మెకానికల్ ఇంజనీర్ దొరకడం లేదు అని. మీకు నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ చెప్పింది, మాకు టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉంది అని. ఒకవైపు ఏమో నిరుద్యోగం ఉంది మన దేశంలో, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది. అదే సమయంలో ఎకానమీస్ అనేది ప్రాబ్లమ్ ఆఫ్ క్వాలిటీతో సఫర్ అవుతోంది. మీకు హై క్వాలిటీ మ్యాన్ పవర్ లేక ఇవాళ ఇండియన్ ఎకానమీ విలవిలాడుతోంది. ఇది వాస్తవం. మనం రాజకీయ పార్టీలు కూడా ఈ పదాల గురించి, సెమాంటిక్స్ గురించి వాద ప్రతివాదాలు చేసుకున్న కన్నా ఆనెస్ట్ గా ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఇంజనీరింగ్ ఎడ్యుకేషనే కాదు, ఇతర ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు మేము యూనివర్సిటీలో చూస్తుంటే ఆవేదన, ఇలా ఎకనామిక్స్ లో పిహెచ్డి చేశాక ఒక ఎకనామిక్ కాన్సెప్ట్ పైన ఒక అర్ధగంట ఒక మాట్లాడడము, లేదు ఒక 2 పేజీలు రాయడము ఎంతమందికి సామర్థ్యం ఉంటుంది? అందరినీ అవమానించడం కాదు, రియాలిటీ చెప్తున్నాను. మేము జర్నలిజం ఉంది, జర్నలిజంలో మాస్టర్ చేశాం సార్, రిపోర్టింగ్ లో 80% వచ్చిందంటారు.
మీరు ఒక న్యూస్ రిపోర్ట్ రాయమంటే రాయలేని దుస్థితి కనబడుతుంది. ఇది మనము కాదని అనగలమా? సో అందువల్ల మీకు ఇది ఎవరిని అవమానించడమో కన్నా కూడా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. నేను మీకు మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITకి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్తే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు మినీ రోబోట్స్ తయారు చేస్తున్నారు స్టూడెంట్స్ ప్రాక్టికల్ వర్క్ లో. ఇప్పుడు మన దగ్గర మీ స్టూడెంట్స్ మినీ రోబోట్స్ తయారు చేస్తే ఒక్క ఈవినింగ్ కాలేజ్ చూపెట్టారు నాకు. మీకు అట్లీస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వారిని ఒక ఐఫోన్ కు కావలసినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలుగుతారు. యాప్ లో ఇప్పుడంటే ఈవెన్ ఏ వచ్చాక ఎవరమైనా వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు, ఏ యాప్ డిజైన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు యాప్ డిజైన్ ఐఫోన్ కావాల్సిన యాప్ డిజైన్ చేసే కెపాసిటీ ఉందా అనే ప్రశ్న వచ్చేది. అందువల్ల మనకు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బేసిక్ స్కిల్స్ అనేది రిడెండెంట్ అయిపోతున్నాయి. నాకు బేసిక్ స్కిల్ ఉంది అంటే లాభం లేదు. అన్లెస్ యూ హ్యావ్ అడ్వాన్స్డ్ స్కిల్ అన్నా ఉండాలి, అడ్వాన్స్డ్ ఫంక్షనల్ నాలెడ్జ్ అన్నా ఉండాలి, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అందువల్ల దిస్ ఈస్ ద క్రైసిస్ ఆఫ్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే కాదు, మీకు రాసి పెరుగుతోంది, క్వాలిటీ పెరగడం లేదు. ఇది ఒక ఛాలెంజింగ్ గా ఉన్న మన యొక్క మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అయినా దేనికి కారణం ఏంటంటే తప్పులు పిల్లలది కూడా కాదు, మనం విద్యార్థులను తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది లేకుండా పోతుంది. ప్రాక్టికల్ ఓరియంటేషన్ లేనప్పుడు మీకు ఏ రకమైన పరిస్థితి వస్తుంది? మీకు ఇప్పుడు కాదు, మా యూనివర్సిటీ ఒక జోక్ ఉండేది. జి రామరెడ్డి వైస్ ఛాన్సలర్ గా ఉన్న సమయంలో మీకు ఆయన ఒక వైస్ ఛాన్సలర్ ఒక ఇంజనీరింగ్ కాలేజు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళారట. వెళ్తే ఆ గోడ కాస్త మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి, కొంత ఇబ్బందికరంగా ఉంది కన్స్ట్రక్షన్. ఇదేంటి అంటే సివిల్ ఇంజనీర్ ఇచ్చాను సార్, ఇక ప్లాన్ రాలేదు అన్నారట. మరి మీరెవరు అని అడిగారట. నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్, మీ బిల్డింగ్ డిపార్ట్మెంట్ బాగా చేయాలని ఇంకో సివిల్ ఇంజనీర్ ప్లాన్ గీయాలన్నా అని. అంటే ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రాక్టికల్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. యూనివర్సిటీ షుడ్ లీడ్ ఇండస్ట్రీ. ఆ పరిస్థితులు యూనివర్సిటీస్ ఉన్నాయా? అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేస్తున్నామా? నాకు అనుభవం, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటూ ద ఇండిపెండెంట్ అనే పత్రికకు రాసేవాడిని. ఉదయాన్నే పేపర్లో నా పేరు చూస్తే మా ప్రొఫెసర్ అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నువ్వు నిన్ను ఎక్కడ వెళ్ళావు, ఇది ఎప్పుడు రాసావు, ఆ టైంలో నువ్వు మరి కాలేజీలో లేవా, డిపార్ట్మెంట్ ఎగ్గొట్టిపోయావా అని నన్ను అడిగేవారు. అరే నువ్వు ఒక జర్నలిజం టీచరు, పేజ్ 1లో వార్త రాస్తున్నాడు, జర్నలిజం స్టూడెంట్కి ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంటుందని నన్ను మెచ్చుకోవాల్సింది పోయి 1,00,000 ప్రశ్న అడిగేవారు. ఎక్కడ పోయినా నువ్వు, ఏ టైంలో వెళ్ళి రాసినవి, ఇది ఎందుకు? ఆ రకంగా మన వ్యవస్థలు ఉన్నాయి. మీకు నేను ఎకానమిస్ట్ లో రాసినా నాకు ప్రమోషన్ రాదు, అదే తార్నాక జర్నల్ ఆఫ్ లా అండ్ తార్నాక జర్నల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రాస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఎకానమిస్ట్ రాసినా మాకు అనవసరం, ఎకానమిస్ట్ మేము గుర్తించాం. మేము గుర్తించేది ఇంకో ఈ నల్లకుంట జర్నల్, తార్నాక జర్నల్ గుర్తిస్తాం. ఇది యూనివర్సిటీలో ఉండేటువంటి సిస్టమ్. ఇది మీకు నీవు టాప్ నేషనల్ మీడియాలో మాట్లాడినవా, ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడినవా, నీకు ఎకనామిక్ టైమ్స్ లో రాసినవా, హిందుస్థాన్ టైమ్స్ లో రాసినవా, అవన్నీ మాకు అనవసరం. మాకు ఇంకో ఈ నల్లకొండ జర్నల్ ఆఫ్ సోషల్ సైన్స్, తార్నాక జర్నల్ ఆఫ్ సోషల్ సైన్స్ రాసినవా లేదా, అలా రాత్రి నీకు ప్రమోషన్ ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఈ రకమైనటువంటి వ్యవస్థ యూనివర్సిటీస్ లో ఉంది. సో అందువల్ల అటు వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ క్రైసిస్. మీకు అమీర్పేటకి వెళ్ళండి, జిరాక్స్ సెంటర్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లు దొరుకుతాయి. సో ఏఐ వచ్చాక మీకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కనుక మనం ఈ క్రైసిస్ అడ్రస్ చేయకపోతే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ రాబోతుంది మన పిల్లలకు. ఇలా మీరు ఒక విలేజ్ అసిస్టెంట్ పోస్టు, కానిస్టేబుల్ పోస్టు మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు పోటీ పడుతున్నారు? మరి దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఇలా కానిస్టేబుల్ పోస్టుకి అడ్వర్టైజ్ చేస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోటీ పడుతున్నారు. ఒక విలేజ్ అసిస్టెంట్ కు ఎగ్జామ్ పెడితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పోటీ పడుతున్నారు కదా. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇవాళ చిన్న చిన్న పోస్టులకు కూడా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చారు. అది పిల్లల్ని తప్పు పట్టలేము, వ్యవస్థను తప్పు పట్టాలి, ప్రభుత్వాలు తప్పు పట్టాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని, ఎవరైనా ప్రభుత్వాలు ఉండనియండి,
స్కిల్ డెవలప్మెంట్ లేదన్నది వాస్తవం కదా. అందువల్ల మనం ఇలాంటి ఇష్యూస్ పైన పాలిటిక్స్ వదిలేసి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఒక ఆల్టర్నేట్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డిని కూడా నువ్వు క్రిమినల్ వేస్ట్ అంటావా, జంజీని అవమానించావా అనే పొలిటికల్ పాయింట్ కన్నా సంతోషం ఇప్పటికైనా నీ ప్రభుత్వం గుర్తించింది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేదని. మరి మీ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా మారుస్తుంది అని చెప్పండి అని అడుగుదాం మనం. కానీ నువ్వు క్రిమినల్ వేస్ట్ అని జంజీని అవమానిస్తావా అని మరి పొలిటికల్ స్టేట్మెంట్ లో ఉపయోగం ఏంటి? నిలదీయాల్సింది ప్రభుత్వాన్ని ఏంటంటే, అయ్యా మీరే చెప్తున్నారు కదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంత దారుణంగా ఉంది, మరి దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇది ప్రభుత్వాన్నే కదా, మరి ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు అని అడుగుదాం. సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఐఐటి కాన్పూర్ లో అడ్మిషన్ దొరకని ఒక విద్యార్థి ఐఐటి కాన్పూర్ వెబ్సైట్ నే హ్యాక్ చేశాడు సార్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.